ప్రభుత్వ పాఠశాల దుస్థితికి ఈ స్కూల్ నిదర్శనంగా నిలుస్తోంది. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం బంజారా తండాలో పాఠశాలలో సదుపాయాలు లేక విద్యార్థులందరూ తీవ్ర అవస్థలు పడుతున్నారు. కనీసం ప్రహరీ గోడ కూడా లేదు. ఎన్నో కష్టాలతో చిన్న ఇరుకైన గదుల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ప్రస్తుతం పెద్ద సమస్య వచ్చి పడింది. మెదక్ బోధన్ ప్రధాన రహదారి విస్తరణ పనులు మొదలయ్యాయి. దుమ్ము ధూళి అంతా నేరుగా స్కూల్లోకి వస్తుండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విద్యార్థుల అవస్థలు చూడలేక తండావాసులు పాత చీరలతో స్కూలుకు ప్రహరీ గోడలా ఏర్పాటు చేశారు. దీంతో విద్యార్థులు కూడా చదువుపై దృష్టి సారించలేకపోతున్నారు. ఎకనైనా ప్రజాప్రతినిధులు దృష్టి సారించి స్కూల్ ప్రహరీ గోడ నిర్మాణం కోసం కృషి చేయాలని తండావాసులు కోరుతున్నారు. బంజారా తండా ఈ హైవే పక్కన ఉన్నటువంటి స్కూల్. ఇది ప్రభుత్వ డీనోటిఫైడ్ స్కూల్ కాబట్టి ఇది ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంది. మిగతా స్కూల్స్ అన్నీ కూడా పంచాయత్ డిపార్ట్మెంట్ కింద ఉన్నాయి. అయితే దీనికి చాలా స్వల్ప స్థలం మాత్రమే ఉంది. స్కూల్ నుంచి రోడ్డు మధ్య బహుశా ఒక గుంట లోపట్నే ఉంటుంది స్థలము. అయితే తాత్కాలికంగా ఏర్పాటు ఏంటంటే ఒకరిని ఇనుప తీగలతోటి ఒక చిన్న గేట్ చిన్న కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఈ మధ్య నేషనల్ హైవే అభివృద్ధి అవుతున్న విషయం మనకు తెలిసిందే బోధన వరకు. కాబట్టి దానివల్ల ఏంటంటే వర్క్స్ జరుగుతున్నాయి. చాలా దుమ్ము రావడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే ఈ దుమ్మంతా లోపలికి వస్తే పిల్లలకి ఇబ్బంది కలుగుతుందని చెప్పి పాత చీరలు అవి ఉంటే అందుబాటులో ఉండకుండా రోడ్డుకి అడ్డంగా కట్టారు. అంతే, ఊరికే దుమ్ము లోపల రాకుండా, దాంట్లో వేరే ఉద్దేశం లేదు. అయితే దీనికి సంబంధించినటువంటి డిఓ గారితో మాట్లాడింది. డిఓ గారు కూడా స్పందించి వెంటనే కాంపౌండ్ వాళ్ళకు ప్రపోజల్ పంపమన్నారు. మేము ఈరోజు మొత్తం ప్రపోజల్ తయారు చేసి పంపాము గేట్ అండ్ కాంపౌండ్ వాల్ కోసము. వీరంతా తొందరగా ఇది కాంపౌండ్ వాల్ ఏర్పడేదని నేను కూడా పై అధికారులు కోరుతున్నారు. వారు కూడా సానుకూలంగా స్పందించారు. కాబట్టి త్వరలోనే ఇది కాంపౌండ్ వాల్ అయ్యి ఇబ్బంది అవుతుందని ఆశిద్దాం.